హాయ్ హలో నమస్తే నేను సాయి. మొత్తానికి క్రికెట్ ప్రేక్షకులకి, క్రికెట్ ప్రేమికులకి ఈరోజు నుంచి పండగ మొదలవుతుంది. దాదాపు 2 నెలల పాటు 74 మ్యాచ్‌లు జరగబోతున్నాయి ఐపీఎల్ సీజన్ 19లో. ఈసారి అంటే ప్రతిసారి ఓపెనింగ్ సెరమనీ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కొంత ఓపెనింగ్ సెరమనీ నిర్వహించట్లేదంటే ఎందుకంటే బయట యుద్ధం, కొంత ఇండియాలో గ్యాస్ షార్టేజ్ ఇలాంటి రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ సెరమనీ నిర్వహించలేదు. డైరెక్ట్‌గా మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీకి, ఎస్ఆర్‌హెచ్‌కి మన హైదరాబాద్ టీమ్‌కి ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. సహజంగానే ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? హై స్కోర్. దట్టు మ్యాచ్ జరుగుతుంది ఎక్కడ? బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో. ఇక ఈరోజు పరుగుల వరద పారటం, వరద కాదు తుఫానో, సునామీయో అని పేరు పెట్టొచ్చు. ఎందుకంటే ఓ పక్కన ఎస్ఆర్‌హెచ్‌లో అభిషేక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. హెడ్ ఉన్నాడు, క్లాసెన్ తోపు బ్యాట్స్‌మెన్‌లంతా అక్కడ ఉంటే, ఇటు పక్కన ఆర్‌సీబీలో చూసుకుంటే కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పటిదార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీలో మంచి మంచి హేమాహేమి ప్లేయర్స్ ఉన్నారనమాట. ఈరోజు పరుగుల వరద అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి సీజన్ స్టార్ట్ అయిపోయే ముందు ఈరోజు మ్యాచ్ గురించి చూద్దాం. ఈరోజు హైదరాబాద్‌కి, ఎస్ఆర్‌హెచ్‌కి మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళిద్దరు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 సార్లు గెలిచారు. 25 సార్లలో 13 సార్లు ఎస్ఆర్‌హెచ్చే గెలిచింది. 11 సార్లు ఆర్‌సీబీ ఒక మ్యాచ్ ఏదో ఫలితం రాలేదు. ఇక వీళ్ళిద్దరూ చూసుకుంటే చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు మరి ఇదే రికార్డుని చిన్నస్వామి స్టేడియంలో చూసుకుంటే గనక కొంచెం ఆర్‌సీబీది పై చేసి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌కి, ఆర్‌సీబీకి 9 మ్యాచ్‌లు జరిగితే 5 మ్యాచ్‌లు ఆర్‌సీబీ గెలిచింది. 4 మ్యాచ్‌లు ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. ఇక్కడ 2 విషయాలు మనం కీలకంగా మాట్లాడుకోవాలి. ఆర్‌సీబీకి పాపం హోమ్ గ్రౌండ్ పెద్దగా కలిసి రాదండి. సహజంగా ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్‌లో ఎక్కువ ఓడిపోతుంటుంది బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో. ఎందుకంటే పేరులోనే ఉంది చిన్నస్వామి అని. నిజంగానే అది చిన్న స్టేడియము. విపరీతమైన రన్స్ వస్తాయి. పాపం అక్కడ ఆర్‌సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250, 40 కొట్టినా కూడా ఓడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆర్‌సీబీకి అత్యంత వీకెస్ట్ బౌలింగ్ ఎప్పుడు. ప్రతి సీజన్‌లో ఆర్‌సీబీకి మైనస్ పాయింట్స్ ఏందంటే వీకెస్ట్ బౌలింగ్ ఉంటుంది. బట్ లాస్ట్ సీజన్‌లో కొంచెం మంచి బౌలర్స్‌ని తీసుకున్నారు. మంచి బౌలర్స్ వల్ల లాస్ట్ సీజన్ కప్ గెలిచింది. ఎస్ఆర్‌హెచ్ కూడా లాస్ట్ సీజన్‌లో అసలు ఫస్ట్ 4, 5 మ్యాచ్‌ల్లో వరుసగా 3 సార్లు ఎంత 250, 240 కొడితే ఇంక ఈసారి కప్ అంతా ఎస్ఆర్‌హెచ్‌దే అనుకున్నారు. అక్కడ ఇక మొదలైన 300 కొడతారు, 300 కొడతారు అనుకున్నది కాస్త కనీసం ప్లే ఆఫ్స్‌కి కూడా వెళ్ళకుండా ఇంటికొచ్చేసారు ఎస్ఆర్‌హెచ్. కానీ ఆర్‌సీబీ మాత్రం ఇనీషియల్‌గా కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్‌కెళ్ళి, ప్లే ఆఫ్స్‌లో ఓడిపోయిన సెకండ్ ప్లే ఆఫ్స్ ఆడి, ఫైనల్‌లో ఆడి గెలిచి కప్ తీసుకుంది. 18 సంవత్సరాల ఆర్‌సీబీ ఫ్యాన్స్ నిరీక్షణకి తెరపడింది. కాబట్టి సహజంగా ఆర్‌సీబీ మీద ఇప్పుడు కొంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దట్టు ప్రతిసారి అంటే మొన్న ఏదో కప్ గెలిచిందనో, గెలవలేదనో పక్కన పెడితే ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్. ఎప్పుడు ఆర్‌సీబీ బరిలో ఉన్న వరుసగా 10 మ్యాచ్‌లు ఆర్‌సీబీ ఓడిపోయినా 11వ మ్యాచ్ ఆర్‌సీబీ ఆడుతుందంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దట్టు హోమ్ గ్రౌండ్. సేమ్ సేమ్ చూసుకుంటే వైస్ వర్సా మనకి ఎస్ఆర్‌హెచ్ కూడా అంతే. ఎన్ని మ్యాచ్‌లు ఓడిపోతున్నా ఎస్ఆర్‌హెచ్ మీద విపరీతమైన అభిమానం, నమ్మకం ఉంటుంది. ప్రతిసారి 300 కొట్టాలనే టార్గెట్ చేస్తారు మన ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే. ఈసారి మరి జట్ల అంచనా ఎలా ఉండబోతుందంటే ఫైనల్ 11 ఎలా ఉండబోతుంది చూసుకుంటే మనకి బెంగుళూరులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పడిక్కల్ కంపల్సరీ, పాటిదారు, జితేష్ శర్మ, బెతెల్ గాని, టిమ్ డేవిడ్ గాని తీసుకుంటారు. రమీరో షెపార్డ్, కృణాల్ పాండ్యా, జాకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ. ఇక్కడ మనం చూసుకుంటే చాలా వీక్‌గా కనిపిస్తుంది బౌలింగ్. గతంలో మనకి యష్ దయాల్ ఓపెనింగ్ బౌలింగ్ ఏస్తుండే. యష్ దయాల్ లేడిప్పుడు. కొన్ని కారణాల వల్ల యష్ దయాల్‌ని పక్కన పెట్టేశారు. హెజిల్‌వుడ్ కూడా ఈసారి లేడు. ఇంకా రాలేదనమాట. ఇది కొంత ఆర్‌సీబీకి ఇబ్బందికర పరిస్థితులు బౌలింగ్ పరంగా చూసుకుంటే. బ్యాటింగ్ చూసుకుంటే కోహ్లీ, సాల్ట్ ఓపెనింగ్ వస్తారు. సాల్ట్ ఉండేది కాసేపైనా చితక్కొట్టి ఎళ్తాడు. తర్వాత కోహ్లీ నిలబడతాడు. ఇక పడిక్కల్ కొంచెం స్లో ఇన్నింగ్స్ ఆడినా పాటిదారు, జితేష్ శర్మ వీళ్ళిద్దరు అద్భుతంగా ఆడతారు. బెతెల్, షెపర్డ్ వీళ్ళ గురించి ఇక చెప్పవసరలా. ఇది ఆర్‌సీబీ చూసుకుంటే. ఎస్ఆర్‌హెచ్ చూసుకుంటే వీళ్ళు మొత్తం బ్యాట్స్‌మెన్‌లే ఉంటారు వీళ్ళల్లో. బౌలింగ్ బాగా వీక్‌గా ఉంది ఎస్ఆర్‌హెచ్‌ది. అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ వరకు కూడా మనకి అద్భుతమైన బ్యాటింగ్ వీళ్ళ సొంతం. వీళ్ళలో అందరూ తోపులే. ఒకడి గురించి ఒకటి చెప్తానికి లేదు. అందరూ తోపులే. కానీ ఆడితే అందరూ ఆడతారు. ఆడకపోతే ఎవరు ఆడరు. ఇది ఎస్ఆర్‌హెచ్ గొప్పతనం. వీళ్ళందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ చెప్పవసరలా ఆయన ఫాము. దట్టు ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు ఎస్ఆర్‌హెచ్‌కి ఈసారి. క్లాసెన్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ చూడాలి. బౌలింగే వీళ్ళకి బాగా వీక్‌గా కనిపిస్తుంది.
సలీల్ అరోరా, హర్ష దుబే, బ్రెడెన్ కార్సు, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్కత్. వీళ్ళలో కొంచెం చెప్పుకోదగ్గ బౌలర్ ఎవరైనా ఉన్నాడంటే హర్షల్ పటేల్ ఒక్కడే చెప్పుకోదగ్గ బౌలరు. ఉన్కత్ కూడా పర్లేదు. కానీ ఓపెనింగ్ స్పెల్ వేసి అంత, అంటే ఫస్ట్ 4 ఓవర్స్ పవర్ ప్లేలో వేసి కట్టడి చేసే అంత కట్టుదిట్టమైన బౌలింగ్ కనపడుతుంది. బౌలింగ్ పరంగా చూసుకుంటే కొంత ఆర్సీబీది పైచేయి కనపడుతుంది. ఎందుకంటే ఈ పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కానీ అభిషేక్ శర్మ, సారీ భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్స్ కానీ ఇనిషియల్ పవర్ ప్లేలో కానీ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసిన తర్వాత షెపర్డ్, టిమ్ డేవిడ్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు వీళ్ళకి. కానీ ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్లో చూసుకుంటే ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం పర్లేదు, కార్స్ ఓకే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్కత్ మీదే కనపడుతుంది. టీంలో చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ స్పిన్నర్ కానీ ఇంటర్నేషనల్ బౌలర్స్ కానీ ఎవరు లేరు. సో ఇది ఎస్ఆర్హెచ్కి కొంత మైనస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ మనం ఎస్ఆర్హెచ్ ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250, 300 కొట్టినా కూడా ఈ బౌలింగ్తో మరి కొంచెం కష్టమే అనే పరిస్థితి కనపడుతుంది. ఈ మ్యాచ్లో పర్టికులర్గా ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే బ్యాటింగ్ పరంగా కొంత ఎస్ఆర్హెచ్ పైచేయి ఉన్నప్పటికీ బౌలింగ్ చాలా వీక్గా కనపడుతుంది ఎస్ఆర్హెచ్లో. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 240, 70 స్కోర్ చేయగలిగితే నైట్ కొంచెం డ్యూ వస్తుంది కాబట్టి ఏమన్నా కట్టడి చేయగలుగుతారేమో చూడాలి. లేకపోతే తక్కువ, అంటే ఒక 190, 200 లోపు స్కోర్ చేస్తే మాత్రం ఈ బౌలింగ్తో స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. సో మొత్తానికి రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా సరే ఈ రోజు నుంచి మనకి క్రికెట్ ప్రేమికులందరికీ కన్నుల పండగ ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. సో మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఎస్ఆర్హెచ్ గెలవబోతుందా, ఆర్సీబీ గెలవబోతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.